నమస్కారం. డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన రాష్ట్రపతి. హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద భూకంపకోణం, రేవంత్ సర్కార్పై కేటీఆర్ సంచలన కామెంట్స్. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులో భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ. వైవి సుబ్బారెడ్డి నివాసంలో 12 గంటల పాటు సిట్ విచారణ, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరిన ఆమె తిరుమల సంప్రదాయం ప్రకారం తొలుత శ్రీ భూ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మహద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న అనంతరం రాష్ట్రపతి గర్భాలయంలోకి ప్రవేశించి శ్రీవారి మూల విరాట్ను దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్, ఈవో కలిసి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు, 2026 టీటీడీ క్యాలెండర్, డైరీలను అందజేశారు. తమహమస్మాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః శైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమన్ధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవ ఫార్ములా ఈ కార్ కేసులో గవర్నర్ అనుమతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది.
చేసుకొనివ్వండి, నేను తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్ట్ కూడా నేను రెడీ అయ్యా. ఇంతకు మించి చెప్పేదేం లేదు. అయినా సీఎం రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయడం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎక్కడ ప్రభుత్వ భూములున్నా రేవంత్ ముఠా వాలిపోతుందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం హైదరాబాద్లో జరుగుతోందని అన్నారు. సుమారు 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని తన వర్గీయులకు సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టాలని చూస్తున్నారు. బాలానగర్, కుకట్పల్లి, చీడిమెట్ల, నాచారంలోని పారిశ్రామిక వాడల్లో భారీ మొత్తంలో ప్రభుత్వ భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎకరానికి 40 కోట్లు వేసుకున్న 4 లక్షల కోట్ల కుంభకోణం. మూసీ ప్రాజెక్టు పేరుతో మరో కుంభకోణానికి తెరలేపారు. భూములు ఎక్కడ చేతులు మారినా రేవంత్ రెడ్డికి కప్పం కట్టాల్సిందే. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే భూ కుంభకోణాలను అడ్డుకోవాలి. మేము అధికారంలోకి రాగానే భూ కుంభకోణాలపై విచారణ చేయిస్తామని రేవంత్ అన్నారని ఆరోపించారు. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. ఒకటి కాదు, రెండు కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000, 1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ ఈ 9,292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే, మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోటి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. ఏది టీఎస్ ఐపాస్ లెక్క. అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే ఏది 30% ఎస్ఆర్ఓ విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ, ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది. కానీ అక్కడ మార్కెట్లో 1,50,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి 32,000 ఉంది. మార్కెట్ హైదరాబాద్లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా జులిపించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించి 2 స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. ఏళ్లుగా వ్యాపార విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపిస్తూ బల్దియాకు చెల్లించాల్సిన ఫీజులో కోత విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బల్దియా సర్కిల్ 18 అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం అన్నపూర్ణ స్టూడియో ఏటా 11.52 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిందిగా కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్టు తేలింది. అదేవిధంగా రామానాయుడు స్టూడియోస్ చెల్లించాల్సిన 1.92 లక్షలకు బదులుగా కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ 2 స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని వాస్తవం కంటే చాలా తక్కువగా చూపడం వల్లే ఫీజులో ఇంత భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు వివరించారు. ఈ పన్ను ఎగవేతను తీవ్రంగా పరిగణించిన జీహెచ్ఎంసీ బకాయి పడ్డ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. వాస్తవ విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్సును పునరుద్ధరించుకోవాలని కూడా స్పష్టం చేసింది.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పెళ్లకూరు మండలంలోని దొడ్లవారిమెట్ట సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ చెందిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుమల శ్రీవారికి కల్తీని సరఫరా చేశారన్న ఆరోపణల కేసులో భాగంగా ఆయన నివాసంలో దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు. విచారణ ముగిసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. కల్తీని ఈ విషయంలో నిజానిజాలు తేలాలనే ఉద్దేశంతో తానే సుప్రీంకోర్టును ఆశ్రయించానని గుర్తు చేశారు. నాపై అవినీతి ప్రచారం చేయడం దారుణం. కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులుండగా నెయ్యిలో అవినీతి ఎందుకు చేస్తానని ఆయన ప్రశ్నించారు. 2024 జూన్లో సరఫరా అయిన 4 నెయ్యి ట్యాంకుల్లో జంతువుల కొవ్వు ఉందా లేక ఇతర నూనెలు కలిపారా అన్నది తేల్చాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. భక్తుల విశ్వాసంతో తానెప్పుడూ ఆడుకోలేదని, బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రచారంలో ఉన్న అప్పన్న అనే వ్యక్తి 2018 నుంచి తన వద్ద పీఏగా పనిచేయడం లేదని సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. ఒకవేళ నెయ్యి సరఫరాదారుల నుంచి అతని ఖాతాల్లోకి లావాదేవీలు జరిగి ఉంటే అతనితో పాటు సహకరించిన అధికారులపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే 2014 నుంచి జరిగిన నెయ్యి సరఫరాలన్నింటిపైన విచారణ జరపాలని సిట్ను కోరినట్లు వెల్లడించారు.
రాజధాని అమరావతి వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. విజయవాడలో మావోయిస్టు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద భద్రతా సడలింపులు కుదరకుండా పోలీసులు మరింత ఖచ్చితమైన విధానంలో భద్రతను పెంచారు. సచివాలయం మరియు పరిసర ప్రాంతాల్లో పోలీసు విభాగాలు ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నాయి. ఉద్యోగుల ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ భద్రత పెంపు ముఖ్యంగా మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారనే సమాచారం రావడం కారణంగా చేపట్టారు. కాగా అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా 2 రోజుల్లో జరిగిన 2 ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో 50 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విజయవాడలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సచివాలయం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన శక్తి తగిలింది. ఈ గ్రామం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం కావడం గమనార్హం. చర్లపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ కడియం కావ్య మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక స్థానిక మహిళ నేరుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వద్దకు వచ్చింది. ఆ మహిళ నా సొంత ఖర్చుతో ఇల్లు కట్టుకున్నాను, నాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు చేయలేదని ఎమ్మెల్యే నిలదీసింది. దీంతో అక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు వెంటనే స్పందించారు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన ఆ మహిళను బలవంతంగా అడ్డుకుని అక్కడి నుండి పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు వస్తే వారిని అడ్డుకోవడం, పక్కకు పంపించడం వెంటనే చూస్తున్న గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను వినాలని హితవు పలికారు. ఐబొమ్మ రవి కేసులో 2వ రోజు విచారణ కొనసాగుతోంది. 2వ రోజు విచారణలో భాగంగా ఎస్బీఐ టెక్నికల్ టీంను సైబర్ క్రైమ్ పోలీసులు పిలిచారు. ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్కు ఐబొమ్మను లింక్ చేశారు. దీంతో ఐబొమ్మకు సంబంధించిన బప్పం టీవీలో
లింక్ కాపీ చేసి ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్లో పేస్ట్ చేస్తూ సినిమాలు చూస్తున్నారు. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఎస్బీఐ టెక్నికల్ టీం నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోర్టల్ నుండి ఐబొమ్మ లింక్ తొలగించే అంశంపై టెక్నికల్ సపోర్ట్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పైరసీ సినిమాల వెబ్సైట్ను ఎస్బీఐ పోర్టల్లోనే లింక్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఎవరూ ఊహించిన విధంగా ఏకంగా బ్యాంక్ వెబ్సైట్నే హ్యాక్ చేసి దానికి లింక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రవి పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనే ఇలా జరగడంతో రవి వెనక ఎవరెవరున్నారు, ఐబొమ్మను ఎవరు ఆపరేట్ చేస్తున్నారంటూ పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐబొమ్మ 1 అంటూ ఇతర పేర్లతోనూ కొత్త వెబ్సైట్లు దర్శనమిస్తున్నాయి. అభద్రతా భావంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి కేసు పెట్టారని ఆ పార్టీ నేత మన్న కృషాంక్ విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేస్ అంటే ఒక ఈవెంట్ మాత్రమే కాదని దాని ద్వారా 700 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయన్నారు. ఒక్క ఈవెంట్కి అన్ని పెట్టుబడులు వస్తే మరిన్ని ఈవెంట్లు జరిగితే ఇంకా ఎన్ని పెట్టుబడులు వచ్చేవని చెప్పారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి బోగస్ కంపెనీలతో పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని వాటిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంటే ఒక ఈవెంట్ మాత్రమే కాదు, 700 కోట్ల మేర పెట్టుబడులు తెచ్చింది. ఒక్క ఈవెంట్కి అన్ని పెట్టుబడులు వస్తే మరిన్ని ఈవెంట్లు జరిగితే ఇంకా ఎన్ని పెట్టుబడులు వచ్చేవో. ఇప్పుడు రేవంత్ బోగస్ కంపెనీలతో పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మంకిమ్ను బయో అనే కంపెనీతో జూన్లో 345 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ కంపెనీని యతిరాజం మధుశేషు అని చార్టర్ అకౌంట్ పేరుతో కేవలం 1,00,000 మూలధనంతో ఈ నెలలోనే రిజిస్టర్ చేశారు. ₹1,00,000 కంపెనీతో 345 కోట్ల ఒప్పందమా? బ్లాక్ మనీని వైట్గా మార్చుకునే కుట్ర దీని వెనుక ఉందా? దర్యాప్తు జరగాలని అన్నారు. మనకిన్ బయో అనే సంస్థకు 340 కోట్ల పెట్టుబడి ఈ శైవా గ్రూప్ అండ్ టరానిస్ క్యాపిటల్ యుఏఈ వాళ్ళు మధ్యలో ఒప్పందం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం, వాళ్ళు మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి రాష్ట్ర సచివాలయంలో ఎంఓయూలు చేపట్టడం. 340 కోట్లు అబ్బా మనకిన్ బియో ఏంటిదబ్బా ఇది అనేసి అనుకుంటే ఆ కంపెనీ 340 కోట్లు వీళ్ళు జూన్లో ప్రకటిస్తారు. కంపెనీ యొక్క పుట్టుకనే 6 రోజుల క్రితం అంటే 12 నవంబర్న రిజిస్ట్రేషన్ చేస్తారు. కంపెనీ పుట్టక ముందే కంపెనీ 340 కోట్ల పెట్టుబడి అంట తెలంగాణలో. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డాక్యుమెంట్. ఇది రిజిస్ట్రేషన్ అయిందే కంపెనీది 12 నవంబర్న. రిజిస్ట్రేషన్ కాకముందే పుట్టకముందే పిల్లవాడు ఎస్ఎస్సి చదవగలుగుతాడా? ఎస్ఎస్సి సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతాడా? పుట్టకముందే. కానీ ఇక్కడ కంపెనీ పుట్టకముందే 340 కోట్ల పెట్టుబడి అంట. అబ్బా నిజంగా ఎంత. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవేపై కొందరు యువకులు అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా మద్దులపల్లి ప్రాంతం వద్ద ఈ పోకురీలు నెంబర్ ప్లేట్లు లేని బైకులతో హైవే మధ్యలో స్టంట్స్ చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ కారణంగా హైవేపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడింది. తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా సాధారణ ప్రయాణికులను కూడా వీరు ఇబ్బందులు గురిచేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. నెంబర్ ప్లేట్స్ లేని బైకులతో హల్చల్ చేసిన ఈ ఆకతాయి యువకులను గుర్తించి అరెస్ట్ చేయడం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. దీంతో శుక్రవారం అతన్ని జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రేపటి నుంచి గువాహటి వేదికగా ఈ టెస్ట్ ప్రారంభం కానుంది. కొంతకాలంగా మెడనొప్పితో ఇబ్బంది పడుతున్న గిల్ మెరుగైన వైద్యం కోసం ఇవాళ ఉదయం ముంబైకి వెళ్లాడు. అక్కడ స్పెషలిస్టును సంప్రదించి గాయంపై పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోనున్నాడు. కోల్కతాలో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 బంతులు ఆడిన తర్వాత గిల్ రిటైర్డ్
హర్ట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గిల్ గైర్హాజరీతో భారత్ జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తుది జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతి వాటం బ్యాటర్లుండడం జట్టుకు సమస్యగా మారింది. గిల్ స్థానంలో జట్టులోకి వచ్చే రేసులో ఉన్న సాయి సుదర్శన్, దేవదత్ పడక్కిల్ కూడా ఎడమ చేతి వాటం ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్కు ఓపెనర్గా అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.